ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 13గా ఉన్నటువంటి జిల్లాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 26 జిల్లాలు చేసింది. సో దీనికి సంబంధించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో నేతగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడుతూ తాను గనక సీఎం అయ్యుంటే ఈ పాటికి జిల్లాలన్నింటినీ మరలా కలిపివేసేవాడిని అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అస్తవ్యస్త విధానాల ద్వారా పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, వారి హయాంలో అరాచక పాలన సాగిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం ఆయనకున్నటువంటి అపార అనుభవం వల్ల రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి భావిస్తున్నానని, అలానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతారని భావిస్తున్నానని, అవసరమైతే కేంద్రం సపోర్ట్ తీసుకుని ఆయన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతారని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్నటువంటి జల వివాదాలు పరిష్కారం కావాలంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని పక్కన పెడితే తప్ప ఈ వివాదాలు పరిష్కారం అవ్వవని, లేదంటే రాయలసీమ ఎడారిగా మారేటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.